ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఎలా వాడతాం అనేది ఈరోజు తెలుసుకుందాం. సో ఎట్ అంటే దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటి అంటే వద్ద, దగ్గరలో అని అర్థం అనమాట. సో వద్ద. సో ఐ సాట్ ఎట్ ద కబోర్డ్ అంటే కబోర్డ్ దగ్గర నేను కూర్చున్నాను. ఓకే, సో దగ్గర అని చెప్పేటువంటి సందర్భంలో. సో ఐ స్టూడ్ ఎట్ ద డోర్ అంటే తలుపు దగ్గర నేను నిలబడ్డాను. ఐ సాట్ ఎట్ ద కార్నర్ దగ్గర నేను కూర్చున్నాను. ఐ లాఫ్ ఎట్ హిమ్ అతని దగ్గర నేను నవ్వాను. ఓకే, సో అతని దగ్గర నవ్వాను. సో ఎట్ అంటే వద్ద, ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ ప్లేస్ చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడతాము. ఎట్ ఇండికేట్స్ అన్ ఎగ్జాక్ట్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్ ప్లేస్ అనేటువంటి దాని గురించి చెప్తాము. ఎగ్జాంపుల్, హీఈస్ ఎట్ ద డోర్. సో అతను తలుపు వద్ద ఉన్నాడు, తలుపు దగ్గర ఉన్నాడు. హీఈస్ ఎట్ హోమ్ అతను ఇంటి వద్ద ఉన్నాడు. సో వెన్ ఎవర్ వి సే హీఈస్ ఇన్ హోమ్ అనేది రాంగ్. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ టీచర్ ఆస్క్స్ అబౌట్ ద బుక్ అండ్ ద స్టూడెంట్ సేస్ దట్ ద బుక్ ఈజ్ ఇన్ ద హౌస్, దట్స్ రాంగ్. సో వెన్ ఎవర్ వి టాక్ అబౌట్ ద హౌస్ ఆర్ హోమ్, వీ షుడ్ సే ఓన్లీ ఎట్ హోమ్. మై బుక్ ఈజ్ ఎట్ హోమ్, మై సన్ ఈజ్ ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎట్టే వాడాలి. అది హౌస్లో ఎన్ని రూమ్స్ ఉన్నప్పటికీ సరే ఇన్ అని మాత్రం మనం వాడకూడదు. సో దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అగైన్. సో ఇంగ్లీష్లో ఒక రూల్ ఇంకో చోట అప్లై అవుతుంది అనమాట. సో దట్స్ వై పీపుల్ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్డ్ వెన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో అందుకనే ఈ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒక చోట అప్లై చేయబడినటువంటి నియమము మరి ఒక చోట అది అప్లై చేయబడదు అనమాట. సో అందుకనే మనకి చాలా కంగారుగాను, అర్థం కానట్టుగాను, భయం వేసినట్టుగాను ఉంటుంది అనమాట. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే వీ కెన్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు తప్పులు రావు. హీఈస్ ఎట్ ద డోర్ అంటే అతను తలుపు వద్ద ఉన్నాడు. హీఈస్ ఎట్ హోమ్ ఇంటి దగ్గర ఉన్నారు. హీఈస్ ఇన్ హోమ్ అనేటువంటిది రాంగ్. ఇన్ హోమ్ అని ఎప్పుడు మనం చెప్పకూడదు. హీఈస్ ఇన్ హౌస్ అని ఎప్పుడు చెప్పకూడదు. హీఈస్ ఎట్ హోమ్ అనే చెప్పాలి, ఎట్ అనే చెప్పాలి. అట్లాగే ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ అనొచ్చు. ఐ హ్యాడ్ మై లంచ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అనొచ్చు. ఐ మెట్ హిమ్ ఇన్ ది ఈవినింగ్ అనొచ్చు. కానీ ఐ స్లెప్ట్ ఎట్ నైట్ అనే అనాలన్నమాట. సో మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి, ఈవినింగ్కి ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. బట్ నైట్కి మాత్రం ఎట్ నైట్ అనే వాడాలన్నమాట. సో ఐ స్లెప్ట్ ఎట్ నైట్ ఆర్ ఐ మెట్ ద గర్ల్ ఎట్ నైట్. రాత్రిపూట ఆ గర్ల్ని, ఆమెను నేను కలిశాను. ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని మాత్రం నైట్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే నైట్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఎట్.